నమస్తే. వెల్కమ్ టు ఆర్టికల్ 90. ఈరోజు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ పీపీటీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చూడకముందే నా మనసుకు కొన్ని ఖచ్చితంగా మనం చెప్పి తీరాలని చెప్పని అనిపించింది. అందుకే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. తెలంగాణ అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాలపై తమ వాదనను పీపీటీ ద్వారా వినిపించిన తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, ఒకటి టీడీపీ పార్టీ, రెండోది వైఎస్ఆర్సీపీ, ఈ రెండు పార్టీలకు నాకు ఎందుకో సలాం కొట్టాలనిపించింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కృష్ణా జలాల్లో అది శ్రీశైలం జలాశయం నుంచి అవనివ్వండి, మరింకేదో చోట అవనివ్వండి, ఎక్కడి నుంచి అయినా కానీ కృష్ణాలో జల దోపిడీకి, కృష్ణాలో అక్రమ నీటి రవాణా కోసం ఈ రెండు పార్టీలు ఎప్పుడు చీకట్లో దొంగల్లాగానే కలిసిమెలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పనిని ఒక్కటి కూడా ఈ రెండు పార్టీలు గత 10 ఏళ్లుగా చేయలేదు. అవి నేను చూడలేదు. ఈ రెండు పార్టీలది ఒకటే మాట, ఒకటే ఆచరణ. అదేంటంటే కృష్ణా నది నీటిని ఏకమొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు దోచుకొని పోవడం. ఈ రెండు పార్టీలు ఈ విషయంలో వాటి ఆచరణలో సక్సీడ్ అయినాయి అనే చెప్పుకోవాలి. వేరాజ్ మన తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఈ విషయం కొంచెం సిగ్గుపడేలాగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కృష్ణా నది పైన ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ భూభాగానికి మేలు చేసేలాగా, ఆంధ్రప్రదేశ్ భూభాగానికి నీటిని తీసుకుపోయేలాగా ఉంది. ఆ రోజుకి తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం తీసుకోగలిగిన వాటర్ చాలా తక్కువ. ఏ ప్రాజెక్ట్ ఏంటి, దేని కెపాసిటీ ఏంటి, ఎంత టైం బాండ్లో పెడతాం, ఇటువంటి విషయాలకు నేను లోతుగా పోయి నేను మీ సమయాన్ని వృధా చేయను. కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనకున్న మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మనం ఆ నీటిని, కృష్ణా నది నీటిని మాత్రం యూటిలైజ్ చేసుకోలేము అన్నది వాస్తవం. కమింగ్ బ్యాక్ టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా నదిలో నీటి పంపకాల్లో కేసీఆర్ గారు చేసుకున్న కొన్ని ఒప్పందాలు, అవి తాత్కాలిక ఒప్పందాలు నిజానికి. కానీ తాత్కాలిక ఒప్పందాలను శాశ్వత ఒప్పందాల కింద చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి పైన దాడి చేస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులను, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను, ఖమ్మం జిల్లాలో కొద్ది భాగం ఉన్న రైతులను వాళ్ళ చెవులలో క్యాలీఫ్లవర్లు పెట్టే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం ఏంటంటే, కృష్ణా నది నీటిని రాజకీయాలకు, రాజకీయ ఫలితాలకు, రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం నీటిని దోసుకోవడానికి టీడీపీ, వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంటే, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన బురద జల్లడానికి, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ స్వార్థాలను నిలబెట్టుకోవడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పైన విషం కక్కుతున్నామనే ముసుగులు తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం రాస్తున్నది కాంగ్రెస్ నాయకులు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కడుపు మండింది నాకు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నది నీటిని ఏ విధంగా తెలంగాణలో ఉన్న బీళ్లకు మళ్లించాలని చెప్పని ఆలోచన చేసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఎందుకు డిజైన్ చేశారు, దాని డ్రా పాయింట్ జూరాల నుంచి ఎందుకు శ్రీశైలంకు మార్చారు, ఇటువంటి టెక్నికల్ అంశాలన్నీ ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ లో ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకమైన డిస్కషన్ చేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. కానీ ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. ఆ విషయం ఏమిటంటే, చెన్నై మహానగరానికి తాగునీటి ప్రాజెక్టుగా మొదలైన తెలుగు గంగా అనే పథకం ద్వారా మొదలైన కృష్ణా నది నీటి దోపిడి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పథకం దాకా వచ్చి కృష్ణా నదిని మొత్తం ఏకంగా రాయలసీమకు తరలించుకుపోయే విధంగా ఆ రెండు పార్టీలు రాజకీయాలకు అతీతంగా కృష్ణా నీటిని దోచుకుంటుంటే, ఈ రోజు మన తెలంగాణలో అధికారంలో ఉన్న దుర్మార్గులు, వాంటెడ్లీ అంటున్న దుర్మార్గులను ఎందుకు అంటున్నానంటే, కోర్టులు, కేసులు ఇవన్నీ ఎవరికి తెలియని కావు. పాలమూరు రంగారెడ్డి విషయంలో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఈ రోజున్న ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్ని కేసులు వేశారో తెలంగాణ ప్రజలందరూ చూశారు. ఒక రకంగా చెప్పాలంటే, ఆ రోజు పాలమూరు రంగారెడ్డి పథకం ఆగిపోవడానికి లేదా ఆలస్యం అవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఎంత అయితే ఉందో అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఆ రోజు ఆ ప్రాజెక్టును ముందుకు నడవనీయకుండా చేసి ఈ రోజు అసెంబ్లీలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కేసీఆర్ కారణం, పాలమూరు రైతులకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని చెప్పని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుతారు. ఇవన్నీ చూసి చరిత్ర అందరికీ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏకంగా కృష్ణా నదిని మొత్తం తరలించుకుపోతుంటే ఈరోజు మీరు బీఆర్ఎస్ మీద బురద జల్లుదానికి అసెంబ్లీలో చర్చ పెట్టి తెర వెనుక మాట్లాడుకోవాల్సిన మాటలన్నింటినీ కూడా బయట పబ్లిక్ డొమైన్ లో మాట్లాడుతున్నారు. ఈ పబ్లిక్ డొమైన్ లో మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ఆరోపణలు ఇవన్నీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు ఆయుధంగా మారతాయి.
ఈ రోజు మీరు మాట్లాడిన మాటలే తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారబోతాయి. మీరు అర్థం చేసుకోవాలి. మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, అది మీకే తెలవాలి. కానీ రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రోజు ఏదైతే స్టంట్ వేశారో దాన్ని పబ్లిసిటీ స్టంట్ అని నేను ఏమాత్రము అనను. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగం అనే భావన నాకు కలుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో జరిగిన ప్రతి సంభాషణ రేపు సుప్రీం కోర్టులో కానీ మరింకేదన్నా కోర్టులో కానీ ఆంధ్రప్రదేశ్కు ఆధారంగా మారుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలిట మరణ శాసనంగా మారుతుంది. ఈరోజు కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పెట్టిన పీపీటీ ప్రజెంటేషన్ కాదు ఇది. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతుల పాలిట శాశ్వతంగా మరణ శాసనం రాసే పీపీటీ ప్రజెంటేషన్ ఇది.